జంక్ ఫుడ్ మన శరీర ఆరోగ్యానికి హానిని కలిగిస్తుంది. జంక్ ఫుడ్ను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు కూడా మారుతుందని వైద్యులు చెప్తున్నారు. జంక్ ఫుడ్ను తీసుకోవడం వల్ల మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, మెదడు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. జంక్ ఫుడ్ మెదడు ఆరోగ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సంతృప్త కొవ్వులు, చక్కెరలు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల హింపో క్యాంపస్ పనితీరు, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. జంక్ ఫుడ్ను తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తితో పాటు అభిజ్ఞా పనితీరు కూడా తగ్గుతుంది. జంక్ ఫుడ్ను ఎక్కువగా తీసుకోవడం వల్ల BDNF తగ్గుతుంది. నేర్చుకోవడానికి అవసరమైన పరమాణు మార్గాలు మొద్దుబారుతాయి. BDNF ఎక్కువ కాలం పాటు అణచి ఉండడం వల్ల మెదడు తక్కువ అనుకూలంగా, స్థితిస్థాపకంగా మారుతుంది. స్నాక్స్, చక్కెర పానీయాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల డిప్రెషన్ లక్షణాలు ఎక్కువవుతాయి. న్యూరో ట్రాన్స్మిటర్లు, మైక్రోబయోమ్లలో మార్పులు వస్తాయి. మానసిక స్థితి దిగజారుతుంది. జంక్ ఫుడ్ మెదడు డోపమైన్ మార్గాలను అతిగా ప్రేరేపిస్తాయి. దీంతో జంక్ ఫుడ్ వ్యసనంగా మారే అవకాశం ఉంది. ఇది అతిగా తినడానికి కూడా దారి తీసే అవకాశం ఉంది. అధిక సంతృప్త కొవ్వులు మెదడు రోగనిరోధక కణాలైన మైక్రోగ్లియాను సక్రియం చేస్తాయి. దీర్ఘకాలిక న్యూరో ఇన్ఫ్లమేషన్ న్యూరల్ నెట్వర్క్లను దెబ్బతీస్తుంది. మానసిక స్థితితో పాటు జ్ఞానం కూడా తగ్గుతుంది. మెదడు పని చేయకుండా పోయే అవకాశం కూడా తగ్గుతుంది. జంక్ ఫుడ్ హృదయ సంబంధ సమస్యలను పెంచుతుంది. జంక్ ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రేగులో మెదడు పనితీరును దెబ్బతీసే సూక్ష్మ క్రిములు ఎక్కువగా తయారవుతాయి. ఈ విధంగా జంక్ ఫుడ్ మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, కనుక జంక్ ఫుడ్ను తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు చెప్తున్నారు.